బాబాయి అన్న పిలుపుకు అర్థం మార్చేశాడు ఓ నీచుడు. నేను బాబాయిని కాదు బావను అంటూ కూతురు వెంటపడి అడ్డొచ్చిన వాళ్ళని హత్య చేశాడు. తండ్రి స్థానంలో ఉండి కూతురికి రక్షణగా ఉండబోయి ఆమెను కామంతో చూసిన అతను చివరికి కొడుకు రూపంలో అడ్డంగా దొరికిపోయాడు. సమాజంలో ఇలాంటి వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తించే నీచులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మారరు. అందుకే మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. అవసరం కోసం మన ఆడపిల్లల్ని ఒకరి ఇంటికి పంపే ముందు 1-4 సార్లు ఆలోచించుకోవాలి. అన్ని బంధాలను గుడ్డిగా నమ్మి ఆడపిల్లల్ని అప్పగిస్తే వారి జీవితం నాశనమైపోతుంది. కన్యాకుమారి జిల్లాలోని మట్టం ప్రాంతానికి చెందినవాడు 36 ఏళ్ల పనిపిచాయ్. ఇతను అదే గ్రామంలో ఉండే మేఘల అనే మహిళను 2012లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి 7 సంవత్సరాల కొడుకు, 5 సంవత్సరాల కూతురు ఉన్నారు. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మేఘలకు ఓ అక్క ఉంది. ఆమె కూడా అదే గ్రామంలో ఉంటుంది. అక్కడే ఓ రైతుని పెళ్లి చేసుకుంది. వీరికి 16 ఏళ్ల కూతురు ఉంది. 10th క్లాస్ చదువుతుంది. అయితే సెలవు రోజుల్లో స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహించింది. దీంతో ఆ పాపకు ఇంటర్నెట్ అవసరమైంది. తన ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. పైగా తల్లి దగ్గర ఉన్నది కీప్యాడ్ ఫోన్ కావటంతో ఆ పాప ఆన్లైన్ క్లాసుల కోసం ఇబ్బంది పడుతూ ఉంది. తండ్రికి స్మార్ట్ ఫోన్ ఉన్నా అతను పని మీద బయటకు వెళ్లటంతో ఆ పాపకు ఆన్లైన్ క్లాసెస్ కి ఎలా హాజరు కావాలో అర్థం కాలేదు. ఈలోగా పని పిచ్చాయి వదిన అంటూ తన భార్యను తీసుకుని వచ్చాడు. ఇక వచ్చి రావటంతోటే అక్క చెల్లెళ్ళిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అయితే మేఘల అక్క కూతుర్ని పలకరిస్తుంటే పాప ఏం సమాధానం ఇవ్వకపోవటంతో ఏం జరిగిందని ప్రశ్నించింది పిన్ని. దీంతో ఆ పాప తన ఆన్లైన్ క్లాసెస్ గురించి, అందుకు కావాల్సిన ఇంటర్నెట్ తన ఇంట్లో లేకపోవటం, దానివల్ల బాధపడటం అన్ని ఆమె చెప్పింది. అయితే అక్కడే ఉండి అదంతా వింటున్న ఈ పని పాట లేని పని పిచ్చాయ్, ఓ దానికోసం ఇంతలా టెన్షన్ పడాలా? నేను మొన్ననే మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించా. నువ్వు రోజు మా ఇంటికి వచ్చి హ్యాపీగా నీ ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు అన్నాడు. ఇక ఆ మాటతో ఆ పాప సంతోషించి సరే బాబాయ్ అంది. ఇక అప్పటి నుండి ఆ పాప సెలవు రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం బాబా ఇంటికి వెళ్లటం మొదలుపెట్టింది. అయితే ఇక్కడి నుండే కథంతా మారిపోయింది. ఎప్పుడైతే తనకు వరసైన కూతురు ఆన్లైన్ క్లాసెస్ కోసం తన ఇంటికి వస్తుందో అప్పుడే ఈ పిచ్చాయిలో ఉన్న కామం నిద్రలేచింది. అందుకే తను ఆ పాపకు బాబాయిని అన్న విషయం మర్చిపోయాడు. తన ఇంటికి వచ్చిన ఆ పాపని కామంతో చూస్తూ ఆమెను తాకరాని చోట తాకుతూ ఉన్నాడు. అంతేకాదు పాప ఇంటర్నెట్ కోసం వస్తే ఈ పిచ్చయ్ ఆమె పక్కనే కూర్చొని ఆ క్లాసులో ఏం ఉందంటూ పాపకు బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దీంతో పాప చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. అందుకే ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్లటం తనకు ఇంట్రెస్ట్ లేదని తల్లికి చెప్పి బాబాయ్ చెర నుండి తప్పించుకోబోయింది. అయితే అందుకు తల్లి ఒప్పుకోలేదు. నువ్వే కదా ఆన్లైన్ క్లాసెస్ కోసం ఆరాటపడ్డావు, మరి ఇప్పుడెందుకు అశ్రద్ధ చేస్తూ చదువుని నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు వెళుతుంది బాబాయ్ ఇంటికే కదా, మరి ఇంకేంటి నీకు ఇబ్బంది అంది. అయితే ఆ మాటలకు పాపకు బాబాయ్ నిర్వాకం మొత్తం చెప్పాలి అనిపించినా తను చేస్తున్నది ఎవరికైనా చెప్తే నీ అంతు చూస్తా అని బాబాయ్ ఆమెను బెదిరించిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయి నేను వెళ్ళను అంతే అంది. అయితే కూతురు సరైన కారణం చెప్పకుండా వెళ్ళను అనటంతో కూతురు చదువుని నిర్లక్ష్యం చేస్తుందని భావించిన తల్లి కూతురికి సర్ది చెప్పి మళ్ళీ ఆమెను బాబాయ్ ఇంటికి పంపింది. కానీ ఇక్కడే ఆ తల్లి కూతురు ఇబ్బందిని గ్రహించి ఉంటే విషయం హత్య దాకా వచ్చేది కాదు. ఆడపిల్లలు భయంతోనో బెదిరింపులతోనో తమపై జరిగే లైంగిక దాడుల గురించి ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేరు. కానీ వాళ్ల ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. అయితే ఆమె తన కూతుర్ని పంపుతుంది బాబాయ్ ఇంటికే కదా అని ఆ బంధాన్ని అనుమానించలేదు ఆ తల్లి. కానీ ఆ బంధం ముసుగులోనే మళ్ళీ తన ఇంటికి వచ్చిన పాపకి నీలి చిత్రాలు చూపిస్తూ ఆమెను శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉండగా అదంతా పిచ్చాయి భార్య మేఘల చూసింది. చూసి చూడటంతోటే పాపను పక్కకు లాగి తన ఇంటికి పంపేసింది. ఆ వెంటనే భర్తను ఇష్టం వచ్చినట్లు తిట్టింది. పాపకు నువ్వు బాబాయి అన్న విషయం మర్చిపోయి ఆమెతో ఇలా ప్రవర్తిస్తున్నందుకు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని భర్తను తిట్టిపోసింది. కట్ చేస్తే ఇద్దరి మధ్య గొడవ. ఇక ఆ గొడవలో పిచ్చాయ్ నాకు నీ అక్క కూతురుపై మోజు, ఆమె లేకుండా నేను ఉండలేను, ఆమెను ఖచ్చితంగా దక్కించుకుంటాను అన్నాడు. అంతేకాదు అందుకు అడ్డొస్తున్న నిన్ను కూడా వదలను అంటూ పిచ్చాయ్ భార్యపై దాడి చేసి ఆమె ముక్కు నోరు మూసేసి చంపేశాడు.
తర్వాత మేఘల సడన్ గా ఛాతి నొప్పి అని కింద పడి చనిపోయిందంటూ ఆమె పేరెంట్స్ కి అక్కకు అన్నకు చెప్పాడు. ఇక ఆ వార్త విని అందరూ పిచ్చాయి ఇంటికి వచ్చారు. చనిపోయిన మేఘలను చూసి అందరూ ఏడ్చారు. ఇక ఆ ఏడుపులో తన ఏడుపును కూడా కలిపేశాడు పిచ్చాయ్. ఉన్నట్లుండి ఛాతి నొప్పని మేఘల నా చేతుల్లోనే పోయిందంటూ ఏడుపు రాగం అందుకున్నాడు. అంతేకాదు, నా భార్య ఇలా చనిపోయి నా కళ్ళ ముందే ఉంటే దాన్ని నేను భరించలేకపోతున్నానంటూ భార్య చనిపోయిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా హడావిడిగా ఆమె అంత్యక్రియలు చేసేశాడు. శవాన్ని పెట్టుకొని ఎక్కువసేపు ఉంటే విషయం పోలీసులకు తెలిసి తన బండారం బయటపడుతుందని పిచ్చాయ్ అలా చేశాడు. ఇక పిచ్చాయ్ చెప్పిందంతా నిజమే అని నమ్మారు టోటల్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక్క మేఘల అన్న ఆందోని తప్ప. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న తన చెల్లి సడన్ గా చనిపోవటం ఆందోని నమ్మలేకపోయాడు. కానీ చెల్లి చావుకి సరైన కారణం తెలియక అప్పటికి సైలెంట్ అయ్యాడు. అలా 4 రోజులు గడిచాయి. ఓ రోజు పిచ్చాయ్ ఓ లెటర్ తీసుకొని దాన్ని ఆ 16 ఏళ్ల పాపకు సీక్రెట్ గా ఇవ్వమని తన కొడుకిచ్చాడు. దీంతో కొడుకు ఆ లెటర్ ని తీసుకొని ఆ పాపకిచ్చాడు. ఈ లెటర్ మా నాన్న నీకు సీక్రెట్ గా ఇమ్మన్నాడని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆ పాప ఆ లెటర్ లో ఏముందా అని చదివి షాక్ అయింది. కారణం, ఆ లెటర్ లో తన పిన్ని మరణ రహస్యం ఉంది. తన బాబాయ్ ఆ లెటర్ లో స్పష్టంగా ఆ విషయం రాశాడు. హాయ్ స్వీట్ హార్ట్ అని సంబోధిస్తూ, నీ కోసం నీ పిన్నిని నేనే చంపేశా, నువ్వంటే నాకు అంతిష్టం, ఆ ఇష్టానికి నీ పిన్ని అడ్డుపడింది, అందుకే ఆమెను లేపేశా. అందుకే ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, నువ్వు నేను నా 2 పిల్లలు, మన నలుగురం కలిసి హ్యాపీగా ఉందాం. అందుకే ఇక నుండి చిన్న పిల్లలా ప్రవర్తించుకు, నా భార్యగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకో అని రాశాడు. ఇక ఆ లెటర్ చదివిన ఆ పాప భయంతో వణికిపోయింది. ఆ భయంతోనే ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఆ లెటర్ ని దాచేసి సైలెంట్ గా ఉంది. అయితే ఇది జరిగిన కొన్ని డేస్ కి మేఘల చనిపోయిందని ఆమెను స్మరించుకుంటూ మొత్తంలోని ఓ చర్చిలో సంతాప సభ ఏర్పాటు చేసింది ఆమె ఫ్యామిలీ బంధువులు. ఇక ఇక్కడే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. తల్లి చనిపోయినందుకు మేఘల కొడుకు ఏడుస్తూ, మా అమ్మ చనిపోయాక మా నాన్న ఓ లెటర్ ని సీక్రెట్ గా మా పెద్దమ్మ కూతురికి ఇవ్వమన్నాడని బంధువులతో చెప్పాడు. ఇక అది విన్న బంధువులు ఫ్యామిలీ ఆ లెటర్ గురించి ఆరా తీయటం మొదలు పెట్టారు. ఇక అక్కడే ఉన్న మేఘల అన్న ఆందోనికి కూడా ఆ విషయం తెలిసి, ఇంతకీ బావ రాసిన ఆ లెటర్ లో ఏముంది, ఆ లెటర్ ని ఆ పాపకు ఎందుకు అంత సీక్రెట్ గా ఇవ్వమన్నాడంటూ ఆ లెటర్ కి తన చెల్లి మరణానికి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానించి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ పాపను అదుపులోకి తీసుకొని విచారించగా ఆ లెటర్ ని పాప పోలీసుల చేతికిచ్చింది. ఇన్నాళ్లు భయంతో ఈ లెటర్ ని దాచేశానంది. ఇక అది చదివిన పోలీసులకు మేఘల మరణం వెనక ఉంది పిచ్చాయిని అని తెలిసి వెంటనే పిచ్చాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పిచ్చాయి లెటర్ తో సహా దొరికిపోవటంతో తప్పించుకోలేక నిజం ఒప్పుకున్నాడు. పాపపై మోసుపడి ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తుంటే అది చూసిన నా భార్య నాతో గొడవ పడిందని, ఆ గొడవలోనే నేను ఆమెను చంపేశానని చెప్పాడు పిచ్చాయ్. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు పిచ్చాయిని అరెస్టు చేసి శ్మశానంలో పూడ్చిపెట్టిన మేఘల శవాన్ని బయటకు తీయించి పోస్ట్ మార్టానికి పంపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.